మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు హీ హాస్ స్టార్టెడ్ అ రైజ్, అంటే రూరల్ ఇన్క్యుబేషన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట, టు ఎంపవర్ విమెన్. ఓకే. ఆ ప్రోగ్రామ్ లో మా కూలెక్స్ ప్రోడక్ట్స్ కరెక్ట్ గా ఫిట్ అవుతాయి అనే యాంగిల్లో రైట్ ఫ్రమ్ 10,000 to 50,000 అయినా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారమ్మా. ఆ రోజున ఒక 300 to 400 ఉమెన్స్ వచ్చారు వాళ్ళ ప్రిమిసెస్ కి. దాంట్లో మొత్తం డెమో పెట్టారమ్మా. మా అన్ని రియల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కలెక్టర్ గారు కూడా ఆ డెమోస్ గానీ అవన్నీ మా అబ్బాయి చూపిస్తాడు. అంటే అక్కడ ప్రిస్టేజ్ గా ఏం చూడడం, ఎలా ఉన్నా గానీ చూపించేస్తాడు. ఇప్పుడు అమౌంట్స్ మన చేతిలో ఉన్నప్పుడు కొంతమందికి ఈగోలు ఉంటాయి, కానీ అలాంటిది పెట్టుకోకుండా అతను చాలా ఫ్రీ ఉండబట్టి ఇండస్ట్రీ కూడా బాగా గ్రోయింగ్ అన్నమాట అమ్మా. అది రియల్ గా ఇప్పుడు ప్లేసెస్ చూపించడం మేము రిక్వెస్ట్ చేశామండి, మీరు ప్లేస్ చూపించండి. గవర్నమెంట్ ప్లేసెస్ ఎన్నో పక్కన పడిపోయి ఉంటాయి, అక్కడ లేడీస్కి ఇవ్వండి. మేం కావాలి అంటే మా కంపెనీ నుంచి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మేము పెడతాం. మీరు ఎలాగో 2 లక్షల వరకు లోన్ ఇస్తారంటున్నారు కాబట్టి ఆ 2 లక్షలు మేము పెడతాం, ఒక 50 అయినా పెడతాం కంపెనీ తరపున. మేము ప్రాఫిట్స్ చూపించిన తర్వాత వాళ్ళకి మేము ఇచ్చేస్తామండి, వాళ్ళు అనుకున్న వాళ్ళకి. అప్పుడు ఆ లోన్ ట్రాన్స్ఫర్ అట్లా చేయిద్దామండి వాళ్ళకి. అదే ఆ ప్రాపర్టీ ఏదైతే 2 lakhs ఉందనుకోమా, ఆ లేడీస్ కి లోన్ ఇస్తారు, మేము అది వాళ్ళకి వాళ్ళు చేస్తాం. ఆ రకంగా మా కంపెనీ అనేది ఒకటి అనుకుంది. మొన్న కూడా మా అబ్బాయిని తీసుకెళ్లి కొంత ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల అక్కడ ఉన్న తహసీల్దార్ గారు ప్లేస్ చూపించారంట. కొన్ని షేర్ చేసుకుంటాం కదా, ఒక 10 రోజులు ఆగమ్మా చూద్దాము, నేను కూడా చూసిన తర్వాత చేద్దాం అమ్మా నేను అని చెప్పేసి అలా ఆ ప్రాజెక్టులు కొంచెం గట్టిగా కూర్చొని చేసాం అనుకోండి. అంటే ప్రాఫిట్ అనేది కాదమ్మా, ఇందాక చెప్పినట్టు మనం స్త్రీలకి ఎంత హెల్ప్ చేసిన చిన్న ఎగ్జాంపుల్ ఏనమ్మా. మన సినిమా హాల్స్ లో పాప్కార్న్ ఒక టబ్ ఇస్తున్నాడు 500 rupees హైదరాబాద్, లేకపోతే ఒక టబ్బు కొంటే ఇంకో టబ్బు ఫ్రీ అనే రకంగా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. చిన్న గ్లాసులు ఒక 100 rupees. రియల్ గా అది మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 10 రూపాయలు. అయ్యో, 10 రూపాయలు దారుణం కదా. ఎస్, 5 రూపాయలు ఆ యొక్క కార్టును. ఇంత దానికి 100 రూపాయలు తీసుకోవడంలో తప్పు లేదమ్మా. ఒక రకంగా మార్కెటింగ్ వాళ్ళు చేస్తూ ఇదే దీన్ని మేము బయట 50 రూపాయలు అని చెప్పి అమ్మించినా తప్పు లేదమ్మా. చూడమ్మా, ఇప్పుడు మరీ 10 రూపాయలు వాళ్ళు అమ్ముతో 20 రూపాయలు, వీళ్ళను కూడా మేము 10 రూపాయలు అమ్మమంటే వీళ్ళు ఏం తింటారమ్మా. కానీ అలా అలవాటు పడిపోయారమ్మా. మనం సినిమాకి వెళ్ళినా గానమ్మా, ఈ రోజున మా రోజుల్లో 2 రూపాయలు పాప్కార్న్, రూపాయి పాప్కార్న్ ప్యాకెట్. మరి ఈ రోజున అదే సినిమా హాల్లో అదే ప్యాకెట్ గా ఫార్మేట్ చేస్తే అది 20 రూపాయలు అమ్ముతున్నారు. ఓకే, అదే కొంచెం టిన్ను మల్టీప్లెక్స్ లోకి వెళ్తే 80 రూపాయలు, 100 బకెట్ 100 ఇందాక అన్నట్టు. ఇంకా పెరిగిందండి 500. అదే 100 500కి ఒక పెద్ద టబ్ అయిందండి బకెట్. నష్టం లేదమ్మా. పాప్కార్న్ ఏంటంటే వండర్ఫుల్ ఫుడ్. రియల్లీ ఇంటెస్టైన్స్ ని మొత్తం క్లీన్ చేసేసి చేయడానికి ది బెస్ట్. సినమన్ లాగా, అంటే మన దాల్చిన చెక్క లాగా. ఓకే, ఆ రకంగా పాప్కార్న్ కి యూజ్ ఉందమ్మా. ఈ ప్రాజెక్టు ఒక 25,000తో ఒక ఫిమేల్ పెడితే గవర్నమెంట్ వాళ్ళే హాయిగా ప్లేస్ చూపిస్తూ ఉంటే వాళ్ళు అసలు కదలక్కర్లేదమ్మా. రోజుకి 100 scoops గనక వెళ్తే వాళ్ళు ఒక 30 రూపాయలకి అమ్మారనుకోమ్మా, 10 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఒక రోజుకి 100 చొప్పున వెళ్తే 3,000 గ్యారంటీ ఇన్కమ్ అమ్మా. పాప్కార్న్ మీదే. తిననోడు ఎవరమ్మా పాప్కార్న్ చెప్పమ్మా. ఆ రకంగా మేము ప్రాజెక్ట్స్ చూపిస్తున్నాం. మన రియల్ గా ఒక మాకు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికి MOU ఇచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూస్ ఒక 5గురికి సర్టిఫికేషన్ ఏదో ఇచ్చారమ్మా, డిఫరెంట్ గ్రూప్స్ ని. ఆ రోజున మాట్లాడాడు, మీరు అంత రీసెర్చ్ చేసి ఉన్నారా? అసలు పాయింట్ వైజ్ లో ఆయన మాట్లాడటం చాలా గ్రేట్ అమ్మా. ప్రతి దానికి సమాధానం చెప్పేశాడు. ఆయన చాలా ఓపిక అండి బాబు, చాలా ఓపిక. డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా అంతే ఓపికగా చంటి పిల్లలకి చెప్పినట్టు చెప్తాడు. రియల్ గా ఆ వీడియో చూడండి అమ్మా. మీరు అడగటం లేదండి, మా ఈ 300 వీడియోస్ ప్రాక్టికల్ గా చూపించాం, చూడండి వీడియోస్ అని అంటే, అప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఎదురుగుండా ఉంటారు కదమ్మా. అందరూ చూసి మీరు దాని ప్రాజెక్ట్ ఎలా ఉందో చూసుకుని అది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి అంతే. అవి ఎన్ని వేలు వెళ్తే ఏంటమ్మా పాప్కార్న్ మిషన్లు? కొన్ని ఒక 25 crores పెట్టా, 10 crores పెట్టా, 5 crores పెట్టా కాదమ్మా బిజినెస్లు.
ముందల ఉమెన్స్ కి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయించగలిగితే, ఇది మా అబ్బాయి ఇచ్చిన సందేశం అనమాట. ఇవన్నీ రియల్ గా రైట్. నిజంగా దాన్ని కనుక పాటించగలిగితే అమ్మా, వాళ్ళు రేపు ఒక హోటల్ పెడతానికి ఛాన్స్ ఉందమ్మా. అవును, ఇండియన్ ఎకానమీ కూడా చాలా ఇంప్రూవ్, అంతేగా మరి. ఫ్యామిలీ కూడా చాలా ఎస్, అద్భుతం. ఆ డెవలప్మెంట్ అనేది రూట్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, అది ఆగదు. లైక్ బటర్ఫ్లై మీడియా లాగా ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్. కరెక్ట్, అది రావాలి. కరెక్ట్. అది ఏంటంటే ఒక ఫ్యామిలీ మార్పుతో సొసైటీ నుంచి కంట్రీ కరెక్ట్. ఎంతో కొంత జీడిపి పెరుగుద్ది కదా. 100% అండి, నో అది- డౌట్ అందులో, నో డౌట్. ఆ జీడిపి పాయింట్ పెరిగినా అవును. మన గ్రోత్ అనేది డెఫినెట్ గా ముందుకెళ్తాం. నిజం, నిజం. ఫుడ్ మీదేనమ్మా మెయిన్. మేము చూసడం కాదు, ప్రతి చోట అంతే. ఈరోజు హైదరాబాద్ నిన్న వస్తే బిర్యానీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయమ్మా. అసలు చెప్పదు సార్, ఆ, గల్లీ గల్లీకి ఉన్నాయి. ఇంటి దగ్గర వండటం అనేది మర్చిపోయి వాళ్ళు కూడా హైజీన్ గా అసలు చాలా పర్ఫెక్ట్ గా కుక్ చేసి ఉమ్. 100 రూపాయలకే బిర్యానీ అని ఇంటి దగ్గర. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తున్నారు. అవును, అవును. వాళ్ళ స్టార్ రేటింగ్ ని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇవ్వటానికి కూడా జొమాటో చేసేది కానీ, స్విగ్గీ చేసేది, వాళ్ళ హెల్ప్ కూడా అలా ఈ రోజున ఉందమ్మా. అవును, మన దగ్గరికి వచ్చేస్తా ఉంది ఈ రోజు ఫుడ్ రియల్ గా. అవును. ఇంటి- మరి అంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మనకి ఇండియాలో పెరుగుతున్నట్టే రోజు రోజుకి. Correct. అది మేము ఆ దృష్టిలో పెట్టుకుని ఈ మెషినరీ లైన్ లోకి మేము అంత స్పీడప్ అవడానికి మేము తీసుకుంటున్నాం అమ్మా. కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద ఏమేమి మీరు ఎక్విప్మెంట్స్ ఉన్నాయంటే ఏమేమి చెప్తారండి? లైక్ మా దగ్గర ఏంటంటే సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషన్స్ అమ్మా. Okay. ముఖ్యంగా సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషన్స్ అంటే ఇది మెయిన్ ఐస్ క్రీమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని స్టోరేజ్ చేసుకుని ఒక 1.5 lakh తోనే వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ కింద చేసుకుంటూ రోజుకి ఒక 10,000 రూపాయలన్నా ఎర్న్ చేసుకోవటానికి ఉన్నంత ఆ మెషినరీని మనం ఎస్టాబ్లిష్ చేస్తే వస్తుందమ్మా రియల్ గా. రైట్. అలాగా ఎగ్ రోల్ మిషన్స్, నెక్స్ట్ మీకు పిజ్జాస్ అండ్ లైక్ గేమింగ్ వెండింగ్ మిషన్స్, గేమ్స్ ఆడుకోవడానికమ్మా ఓకే. పిల్లలు అవన్నీ. Right. అది కూడా మేము అది ఇంట్రడ్యూస్ చేయడం దేనికంటే కారణం, ఒక రెస్టారెంట్ చిన్నది పెట్టినా వాళ్ళు ఒక టోకెన్ తీసుకున్న తర్వాత క్యూలో నిలబడేటప్పుడు ఒక ఫ్రీగా గేమ్ ఆడుకోండి అని ఓనర్స్ ఎప్పుడైతే ఒక టోకెన్ ఇస్తే ఆ ఎంటర్టైన్మెంట్ గురించి ఆ బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది అని ఒక స్కీమ్ మా అబ్బాయి కరెక్ట్. రిలీజ్ చేశాడమ్మా. అది రోజు చాలా బాగుంది. నెక్స్ట్ అలా మిషనరీ మా దగ్గర 300 రకాల మిషనరీస్ ఉన్నాయమ్మా ఫుడ్కి సంబంధించినవి. రైట్. చిన్నవి చేయడానికి. ఈవెన్ దోశ చేయాలమ్మా, చిన్న పెనం వాళ్ళ రోడ్డు మీద పెట్టుకుని గ్యాస్ది కానీ ఎలక్ట్రికల్ కానీ దోశ వేసుకుని దోశ తయారయ్యేది మనకి 3 రూపాయలు 4 రూపాయలమ్మా. జనరల్గా ఒక దోశని 40 రూపీస్కి అమ్ముతున్నారు. రోజుకు 100 దోశలు వేసుకుని ఒక చిన్న మొబైల్ స్కూటర్ మీద పెట్టుకుని ఆ మోటార్ సైకిల్ మీదో లేకపోతే ఒక ఆటో మీద పెట్టుకుని ఈ రోజు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది సిటీకి ప్లస్ ప్రతి ఏరియాలో. దాంట్లో అలాగా కొన్ని వేల మందికి ఆపర్చునిటీస్ వస్తాయమ్మా. Correct. అది మొన్న మీ కిందాక చెప్పిన స్కీమ్స్ పెట్టారు చూడమ్మా కలెక్టర్ గారు కానీ లేకపోతే ఇలా అవును. ఆ పథకాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మీరు పెట్టుకోండి అన్నట్టు ఇది చేస్తున్నాము.